ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. నీ నోటిని కాచుకొనుము. నీ నోటిని కాచుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుచున్నది, నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏంటది? నీ ప్రవర్తన. గత రాత్రి ఆత్మదేవుడు ఈ వాక్యములో నుంచి చాలా విషయాలు మాట్లాడారు. నువ్వు బ్రాందీ షాప్లో ఉంటే, బజారులో ఉంటే నిన్నెవరు పట్టించుకోరు. నువ్వు ఎలా తిరిగినా అసలు నీ ఊసెవరు అందరూ తిరుగుతున్నారు, అమ్మాయి తిరుగుతుంది, అందరూ మాట్లాడుతున్నారు, వాడు మాట్లాడుతున్నాడు, అందరూ తిరుగుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు అనుకుంటారు. కానీ దేవుని మందిరములోనికి వచ్చిన వెంటనే నిన్ను లోకమంతా చూస్తుంది. ఆకాశముందున్న దేవుడు కూడా నిన్ను చూస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? చూస్తున్నాడు. ఆయన చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. 37వ కీర్తన 23 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకని నడత వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఇప్పుడు దేవుని మందిరములోనికి వచ్చి ఆయనకు అనుకూలముగా, ఆయనకి ఇష్టముగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నిన్ను చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎంతోమంది ఆనందిస్తున్నారు. ఎందుకనంటే నా బిడ్డ చేతికి వచ్చాడు, నా బిడ్డ నాకు ఉపయోగపడుతున్నాడు, నా బిడ్డ నాకు సహాయం చేస్తున్నాడు, నా బిడ్డ నా పనిలో తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం అని తల్లిదండ్రులు మాట్లాడే మాటలు మాకు చాలా నష్టాన్ని, చాలా బాధను కలిగిస్తున్నాయని బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ దినము నా ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవునిని సంతోషపెట్టే ప్రవర్తన నీ ప్రవర్తనగా ఉందా, లేకపోతే దేవునిని దుఃఖపెట్టే ప్రవర్తనగా నీకుందా? అంటే ఏ ప్రవర్తన చూసినప్పుడు ఆయన దుఃఖపడతాడు అన్న విషయాలు 107వ కీర్తన 17 వాక్యాన్ని చదువుకుందాం. 107వ కీర్తన 17 వాక్యం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, దుష్ట ప్రవర్తన, ఇదే ప్రవర్తన అంటే దుష్ట ప్రవర్తన, దుష్టుల సహవాసమని. ఈ దుష్ట ప్రవర్తన వలన ప్రియ దేవుని బిడ్డలారా తమ దోషము చేతను బాధ తెచ్చుకుంటారు. తమ దుష్ట ప్రవర్తన చేత తామే బాధ తెచ్చుకుంటారు. మరి ఈరోజు నీ చూపులు, నీ ప్రవర్తన, నీ నడత, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు దుష్టుల ఆలోచనలకు
దగ్గరగా ఉన్నాయా, లేక పరిశుద్ధుల ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయా? దుష్టుల ఆలోచనలు ఇంకా నీవు మానుకోలేదా, లేక దుష్టుల ఆలోచనలను పూర్తిగా విడిచిపెట్టి పరిశుద్ధుల ఆలోచనల చొప్పున నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నువ్వు రావలసిన స్థలానికి వచ్చావు, వినవలసిన చక్కటి మాటలు నువ్వు వింటున్నావు. చక్కగా దైవజనులు నీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, దైవజనులు నీ కొరకు చక్కటి వర్తమానాలు ఇస్తున్నారు, చక్కగా వింటున్నావు. నువ్వు మరలా వెళ్ళి మరలా దుష్ట ఆలోచన, అమ్మమ్మ ఏ ఆలోచన? దుష్ట ఆలోచనల్లో నీ జీవితం ఉంటే నిన్ను చూసి యేసయ్య అనుకుంటాడు, ఈ మనిషి పరిశుద్ధుల సహవాసానికి వచ్చినట్లు వస్తుంది, కానీ దుష్ట ఆలోచన విడిచిపెట్టలేదు, దుష్ట స్వభావం విడిచిపెట్టలేదు, దుష్టులతో సాంగత్యము విడిచిపెట్టలేదు. ఈ మనిషి ప్రవర్తన అంతా కూడా దుష్ట ప్రవర్తన. ఏ ప్రవర్తన? దుష్ట ప్రవర్తన. ఈ దినము నీ జీవితంలో నీ ప్రవర్తనను నువ్వు ఒక్కసారి గమనించుకోవాలి, నీ ప్రవర్తనను గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తనను బట్టి నీ జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి. ఒక వ్యక్తి బాధ ఎందుకు తెచ్చుకుంటాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దుష్ట ప్రవర్తన వలన. ఏ ప్రవర్తన వలన? దుష్ట ప్రవర్తన వలన. దుష్ట ప్రవర్తన వలన ప్రియ దేవుని బిడ్డలారా, బాధ 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 బాధ. ఆ బాధకు గల కారణం దుష్ట ప్రవర్తన. ఏ ప్రవర్తనమ్మా? దుష్ట ప్రవర్తన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రవర్తనను సరిచేయబడాలని, నీ ప్రవర్తన మార్చబడాలని, ఆ ప్రవర్తన మార్చబడటం ద్వారా నీకు క్షేమము, శ్రేయస్సుకరమైన ఆశీర్వాదము కలుగుతుందని దేవుని వాక్యము నీతో నా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు ఇక నీ జీవితంలో భయము అనేది నీకు అవసరం లేదు. ఏమవసరం లేదు? భయము అనేది అస్సలు నీకు అవసరం లేదు. ఎందుకనంటే నీ ప్రవర్తన యెహోషువను సంతోషపెట్టే ప్రవర్తనగా ఉంది. నీ ప్రవర్తన యేసయ్యను సంతోషపెట్టే ప్రవర్తనగా ఉంది. దేవునికి స్తోత్రం. మనందరికీ పరిచయమైన యోబు గారు ఉన్నారు. ఈ యోబు గారి జీవితంలో నిందలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఇవి సహజంగా నాకు, నీకు, మనకు, అందరికీ వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు యోబు గారు ఏం చేశారు అని చూస్తే, యోబు గారు ఒకే ఒక మాట అంటూ ఉన్నారు. 4వ అధ్యాయము యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన. నీ యథార్థ ప్రవర్తన. ఇక్కడ ఏ ప్రవర్తనమ్మా? యథార్థ ప్రవర్తన. అందరూ కలిసి చెప్తాం. ఏ ప్రవర్తన? యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇప్పుడు సహజంగా పెద్దలు అడుగుతూ ఉంటారు, నీ బిడ్డలకు ఏం ఆధారం ఉంది, నీకు ఏ ఆధారం ఉంది అంటారు. అంటే పెద్దల ఆలోచన చొప్పున ఒక ఉద్యోగమని, లేక ఒక వ్యాపారమని, ఒక చేతి పని, లేకపోతే కొంత ఆస్తిని, కొంత బంగారమని ఆధారం. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో నీ ఆధారం ఏమిటి? క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధముగా చూసినప్పుడు నా ఆధారము ఏమిటి అంటే అదే మన నిరీక్షణ. దేవునికి స్తోత్రం. అదే మన యథార్థ ప్రవర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే
ఈ యోబు గారు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ నిరీక్షణ నీకు, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవునికి స్తోత్రం. అయితే యోబు గారు ఎలా జీవించాడంటే చాలా యథార్థముగా జీవించాడు. ఇప్పుడు నీవున్న ప్రాంతాలలోనికి వచ్చి అడ్రస్ అడిగితే, తెలియని వ్యక్తి వచ్చేసి అడిగితే నీ గురించి కరెక్ట్గా రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ అబద్ధాలు ఆడే మనిషే కదా, ఆ గయ్యాలి గంపే కదా, లేకపోతే మాట మీద నిలకడ లేని మనిషే కదా, లేకపోతే భర్తని ఇబ్బంది పెట్టే మనిషే కదా, అత్తమామలు కొట్టే మనిషే కదా, అన్నీ సహజంగా నీవున్న ప్రాంతాల్లో నీకు ఒక పేరు ఉంటుంది. అది మంచిదే కావచ్చు, అది చెడ్డదే కావచ్చు. దేవునికి స్తోత్రం. అది మంచిది కావచ్చు, అది చెడ్డది కావచ్చు. నీవున్న ప్రాంతాల్లో నీకు అమ్మమ్మ అని నీకు పేరు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా సంధ్య ఉంది, ఎవరికి భయపడదు అమ్మా? భయం లేదు మాకు, అంతే. దేవునికి స్తోత్రం. ఎవరికి కూడా భయపడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంధ్యకున్న పేరేంటి? ఎవరికి కూడా భయపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా నీకు ఒక పేరు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏం పేరు ఉంటుంది? నీకు ఒక పేరు ఉంటుంది. మరి యోబు గారు ఉన్న ప్రాంతాల్లో యోబు గారికి ఏ పేరు ఉందంటే యథార్థవంతుడో. చదువుదాం ఆ మాట. యూజు దేశమందు అమ్మ 1వ అధ్యాయము 1వ వచనములోనే ఒకసారి చదవండి. యూజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. దేవునికి స్తోత్రం. ఫలానా ప్రాంతములో ఒక మనుషుడు ఉండెను, ఆ మనుషుడు చెడ్డవాడు. ఎవరమ్మా? ఆ మనుషుడు చాలా ప్రమాదకరుడు, ఆ మనుష్యుడు చాలా ఇబ్బందికరుడు. అంటే సహజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ యోబు గారి గురించి రాయబడి ఉంది ఏంటంటే అతడు యథార్థ వర్తనుడు. దేవునికి స్తోత్రం. అయితే అదే యోబు గారు జీవితంలో కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చేసాయి. ఏమొచ్చేసాయి? ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఇక చెప్పసఖ్యము కాని పరిస్థితులు వచ్చేస్తే ఆయన అంటున్న మాట, ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ శ్రమలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? నువ్వు పడుచున్న నిందలలో, అవమానాల్లో, నష్టాలలో, కష్టాలలో నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమేదే కదా, అదే కదా. దేవునికి స్తోత్రం. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆశ్రయము నీవే, ఆదరణ నీవే నా యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోబు గారు ఏం ఆధారము చేసుకున్నాడంటే యథార్థ ప్రవర్తననే ఆధారము చేసుకున్నాడు. ఇదే నా నిరీక్షణకు ఆధారము అంటున్నాడు. ఎన్నో సుడిగాలులు, పెనుగాలులు వచ్చి ఎంత నష్టము చేయాలో అంత నష్టము, అంతకంటే ఎక్కువ నష్టము యోబు గారికి చేసేసాడు. అయినా నేను యథార్థవంతుణ్ణి. నేనెవరిని? యథార్థవంతుణ్ణి. ఆ యథార్థతే నా నిరీక్షణకు ఆధారము, ఆ ప్రవృత్తినే నా నిరీక్షణకు ఆధారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ సభలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక పొరపాటు జరిగింది.
అది నాకు తెలియకుండా జరిగింది. నాకు తెలియదు, పొరపాటు జరిగింది. అది నవీను సాగరు చేసిన పొరపాటు. అది ఎవరు చేసిన పొరపాటు? నాకు తెలిసేమన్నా? నాకు తెలియదు కదా. మనం ఒకటి బాడుకు తీసుకొచ్చాం వస్తువుని. వాళ్ళ వస్తువు వాళ్ళకి అప్పచెప్పకుండా, వాళ్ళ వస్తువు ఒక 10,000 రూపాయలు ఖరీదైతే మన వస్తువు ఒక 3-4 వేల రూపాయల వస్తువుని ఇచ్చాం వాళ్ళకి. అంటే వాళ్ళ మంచి వస్తువుని మనం ఉంచుకొని తక్కువ రకమైన వస్తువుని వాళ్ళకి ఇచ్చినట్లు జరిగింది. వాళ్ళు దాన్ని గమనించి రెడీ చేసి పంపించారు. అయితే నేను ఒక్క మాట అన్నా, వాళ్ళు నన్ను ఎలా అనుకున్నా నాకు అసలు బాధ లేదు. నా యథార్థత నాలో ఉంది. ఈ విషయం నాకు ఏం చెప్పాను నవీను? వాళ్ళు నన్ను ఏమనుకున్నా నాకు సంతోషమే. ఎందుకనంటే ఇది నేను చేసింది కాదు. వాళ్ళు ఎలా ఊహించుకున్నా, దొంగ పాస్టర్ అనుకున్నా పర్లేదు. ఎందుకంటే అస్సలు నాకు అది తెలియదు. తెచ్చింది వాళ్ళే, అప్పచెప్పింది వాళ్ళే తెచ్చారు. తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా వేరే ఒకటి తీసుకెళ్ళించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నా యథార్థత నాకే ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆ యథార్థతే నీకు ఆధారం. ఆ యథార్థత నిన్ను బ్రతికిస్తుంది. ఆ యథార్థత నిన్ను పడిపోకుండా, నీతిమంతుడు 70 సార్లు పడినా ఆ నీతి, ఆ యథార్థత ఆ వ్యక్తిని తోటి వ్యక్తి ఎలా చూసే స్థాయిలో ఆ వ్యక్తిని నిలబెడుతుంది. యథార్థత. దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో అగ్ని వంటి శ్రమలమ్మా. ఎలాంటి శ్రమలు? అగ్ని వంటి మహాశ్రమలలో కృషించిపోనీయక, అగ్ని వంటి మహాశ్రమలలో కృషించిపోనీయక. హల్లెలూయా. అగ్ని వంటి శ్రమలు కాదవి, మహాశ్రమలు వచ్చాయి. వస్తే ఆ శ్రమలకు ఆ వ్యక్తి కృషించిపోకుండా ఈ యథార్థత నిలబెట్టింది, ఈ యథార్థ భద్రపరిచింది. ఈ యథార్థత ఒక ఉన్నతమైన స్థాయికి యోబు గారిని చేర్చేసింది. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నిన్ను ఈరోజు కష్టములో నీవు ఉండొచ్చు, బాగా నష్టములో ఉండొచ్చు, బాగా ఇరుకులో నీవు ఉండొచ్చు. కానీ ఈ యథార్థత నిన్ను ఉన్నతమైన స్థాయికి ఒక దినము నిన్ను తీసుకుని వెళుతుంది. యోబు జీవితంలో చూసినట్లయితే, ఆ చివరి పదాల్లో చూసినట్లయితే, మొదటి ఆశీర్వాదము కంటే ఇంకా విస్తారము, ఇంకా రెట్టింపు, ఇంకా డబుల్, ఇంకా త్రిబులు అన్నట్లు అక్కడ గ్రంథస్థం చేయబడి ఉంది. అయితే నువ్వు యథార్థత నిన్ను బ్రతికిస్తుంది, యథార్థత నిన్ను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక రాజు పరిపాలన చేసాడు. రాజ్య పరిపాలన. ఏ పరిపాలనమ్మా? రాజ్య పరిపాలన చేసి 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 రాజ్య పరిపాలన చేసి 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 ఏమైంది అంటే మంచాన పడ్డాడు. అమ్మా, మంచాన పడిపోయాడు. చెప్పాలి, మేమైపోయాడు. ఇక చూసిన వాళ్ళందరూ ఏమంటారు? అమ్మ ప్రార్థన చేసింది, ఆఖరికి ఇప్పుడు ఎక్కడ పడిపోయింది? ఆ మంచాన పడిపోయిందని ఊరంతా కొడైకొస్తున్నారు. సంపాదించాడు, ప్రార్థన చేశాడు, మంచాన పడిపోయాడు. వైద్యులు వచ్చి చూశారు, వల్ల పడలేదు. ఇంకా మెరుగైన వైద్యులు చూశారు, ఇంకా వల్ల పడలేదు. ఇంకేమీ వల్ల పడక ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశారంటే మెరుగైన వైద్యులు తీసుకొచ్చారు.
మెరుగైన వైద్యులు తీసుకొస్తే ఆ మెరుగైన వైద్యులు వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఇక బ్రతకడు అని చెప్పారు. ఆమె ఏం చెప్పారమ్మా? ఈ వ్యక్తి ఇక బ్రతకడు అని చెప్పారు. ఇంకెలా ఉంటుంది? ఇక ఈ వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆఖరికి ఎక్కడ తీసుకెళ్ళిందంటే, ఇక వైద్యులు కూడా బ్రతికించలేని పరిస్థితికి వెళ్ళిపోయిందని నవ్వుతా ఉన్నారు. ఆ వ్యక్తి ఆ రాజ్యానికి రాజుగా కొనసాగాడు. ఈనాలు బాగా ఎలా కొనసాగాడు? రాజుగా పట్టాభిషేకం, రాజ్య పరిపాలన ఆ వ్యక్తి చేశాడు. రాజ్య పరిపాలన ఆ వ్యక్తి చేస్తే, ఆ రాజ్య పరిపాలన చేసిన దినాల్లో ప్రభువా, నేను చనిపోతాక రెడీయే, అందరూ వచ్చి చనిపోతాడు అంటున్నారు. ఇక నాతో ఉన్నవారు కూడా నా ఆస్తి నాకు పనిచేయమని, ఇల్లు చక్క పెట్టుకోమని చెప్తున్నారు. ఆ వ్యక్తి ఒకటి అడిగాడు ప్రభువుని. ఆ మాట మనం చదువుదాం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 3 వాక్యాన్ని అందరూ తీయాలమ్మా. 3 వాక్యాన్ని అందరూ తీయాలి. బైబిల్ తెలిసిన వాళ్ళు అందరూ తీయాలి. అతడు ముఖము గోడ తట్టు తిప్పుకొని, అతని ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై, దేవునికి స్తోత్రం. ప్రభు వైపు ఆ వ్యక్తి చూస్తూ అంటున్నాడు, ప్రభువా యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లా ప్రవర్తించానో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి నీకు డబ్బులు ఇవ్వాలి, ఆ వ్యక్తి మర్చిపోయాడు అనుకోండి. ఇక నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేవంటావు, నాకు ఇవ్వాల్సిన ధనం ఉంది కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి లెక్క చూసుకో అంట. అలాగా ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, ప్రభువుని అంటున్నాడు, జ్ఞాపకం చేసుకో ప్రభువా నా యథార్థతను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏంటి నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నా యథార్థ నీ సన్నిధిలో ఎలా ఉందో నన్ను జ్ఞాపకం చేసుకొని చేయాలి ప్రార్థన. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నా బిడ్డలను ఆశీర్వదించు అని చేస్తున్నావు ప్రార్థన. జవాబు లేదు. హిజ్కియా రాజు చేసిన ప్రార్థన, నీ సన్నిధిలో నేను ఎలా ప్రవర్తించానో, కపటముగా ప్రవర్తించానో, కుయుక్తిగా ప్రవర్తించానో, దురుసుగా ప్రవర్తించానో, కక్షతో ప్రవర్తించానో, ద్వేషముతో ప్రవర్తించానో, ప్రేమగా భక్తిగా ప్రవర్తించానో కృపతో జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో ఒక సహోదరి నాకు బస్ స్టాండ్లో కలిసి, పాస్టర్ గారు నేను జ్ఞాపకం ఉన్నానా అని అడిగింది. ఆమె ఏమడిగింది? నేను జ్ఞాపకం ఉన్నామా అని అడిగింది. అక్కో నాకు గుర్తొచ్చారు మీరు అన్నాను. నాకేం గుర్తొచ్చిందంటే, ఆ తల్లి ఒక ఉపవాస ప్రార్థనకు వచ్చింది. 20వ తారీఖు జరిగే ఉపవాస ప్రార్థనకి, ఒట్టూరు ప్రార్థనకు వచ్చింది. ఒట్టూరు ఉపవాస ప్రార్థనకు వచ్చి చక్కగా ప్రార్థనలో చక్కగా ఆత్మీయంగా చక్కగా దేవుని వాక్యం ఉంది, చక్కగా అంతా ఉంది, చక్కగా భోజనం చేసి వెళ్ళేటప్పుడు తోటి వ్యక్తి ఏం చెప్పిందంటే, అంతా బాగుంది కానీ సాంబార్లో ఉప్పు తక్కువైపోయింది అని చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పేసింది? ఉప్పు తక్కువైందని చెప్పేసింది. ఆరాధన బాగుంది, వాక్యం బాగుంది, సహవాసం బాగుంది, చక్కగా విశాలమైన చర్చి బాగుంది, అంత రూములు అంతా బాగుంది, కానీ సాంబార్లో ఏం లేదు. అదే నాకు గుర్తుంది. ఈ మనిషి వంటలకు వంక పెట్టిపోయే మనిషి అని గుర్తుంది నాకు. జ్యోతక్క పేరు. దేవునికి స్తోత్రం. వెంటనే ఏం గుర్తొచ్చేసింది? వంటలకు ఉప్పు 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 వంక పెట్టే మనిషి అని. ప్రియ దేవుని బిడ్డ, దాదాపు 80-70 మంది తిన్నారు. మరి వాళ్ళు ఎట్టు తిన్నారో నాకు తెలియదు, ఎట్టుండారో నాకు తెలియదు, కానీ ఆఖరికి ఈ మనిషి ఇంత రాయేసిపోయింది.
మళ్ళీ బస్ స్టాండ్లో కనిపించి నేను జ్ఞాపకం ఉన్నానా? నీ ప్రవర్తన దేవుని మందిరంలో ఈరోజు నువ్వు జాగ్రత్తగా ఎందుకు ప్రవర్తించాలంటే రేపటి దినాన్ని నువ్వు ప్రభువుని అడుగుతావు, ప్రభువా కృపతో నా ప్రవర్తన జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించానో కృపతో జ్ఞాపకము చేసుకో. నీ ప్రవర్తన ప్రేమపూర్వకంగా, బాధ్యతపూర్వకంగా, అంతా భక్తిగా, యథార్థముగా నీ ప్రవర్తన ఈ దినం ఉంటే రేపొద్దుట ప్రభువా జ్ఞాపకం చేసుకో ప్రభువా నా ప్రవర్తనను అడగగలుగుతావు. దేవునికి స్తోత్రం. అలా కాకోకుండా, భక్తి లేకోకుండా దేవుని మందిరములో, భయము లేకుండా దేవుని మందిరములో, బాధ్యత లేకుండా దేవుని మందిరములో, క్రమము లేకుండా దేవుని మధ్యములో నీ ప్రవర్తన ఉంటే ప్రభువా అయ్యో అసలు జ్ఞాపకం చేసుకోవద్దయ్యా ఆ రోజు. ఏంట్రా ఎందుకమ్మా అంటే, అసలు నాకు భక్తి లేకుండా, దేవుని భయం లేకుండా, వాక్యానికి లోబడుకోకుండా, నోటుకొచ్చిన మాట మాట్లాడుతూ నా మనస్సు ఊగినట్లు నేను ఊగుతూ ప్రవర్తించాను. ఆ భయంకరం జ్ఞాపకం చేసుకోవద్దని పరిస్థితి నీ బ్రతుకులో నీకు రాకోకుండా ఈరోజే నీ ప్రవర్తన చక్కపెట్టుకోవాలి. నీ ప్రవర్తన యథార్థమైనదై ఉండాలి. దేవునికి ఈరోజు సవాలు ఇస్తున్నాడండి. కృపతో జ్ఞాపకము చేసుకో. కృపతో ఎలా చేసుకోవాలి? కృపతో జ్ఞాపకం చేసుకో. కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు నేను చేసుకునేది ఒకే ప్రార్థన, ప్రభువా ఆరోగ్యం ఉన్నంత కాలం నేనేం చేశానో నువ్వు చూసావు, నీకు తెలుసు అయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నేను చేసిన పరిచర్య. ఇప్పుడు నువ్వు పిలిస్తే నేను రావటానికి సిద్ధముగా ఉన్నాను, కానీ నువ్వు ఆరోగ్యం ఇస్తే మరలా ఆ పని కొనసాగించడానికి సిద్ధముగా ఉన్నాను. దేనికైనా సిద్ధమే. దేనికైనా చెప్పాలి దేనికైనా సిద్ధమే. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన పరిచర్య చాలు అంటే రావటానికి సిద్ధమే. నువ్వు చేయవలసిన పరిచర్య ఇంకా మిగిలి ఉందంటే చేయటానికి సిద్ధమే. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. మరి నువ్వేం చేస్తావు? ప్రార్థన. అయ్యా, సువార్త సునాద పండుగలో నేను ఎంత పరిచర్య చేశానో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పగలవా? అమ్మా అయ్యా, నీ సన్నిధిలో నేను యథార్థముగా ప్రవర్తించానయ్యా అని చెప్పగలవా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాజు ప్రజలందరూ అనుకుంటున్నారు చేశాడు ప్రార్థన, మంచాన పడ్డాడని. కానీ నా ప్రభు వాక్కు ఇతనితో చెప్తుంది, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నేను పొడిగించి ఉన్నాను. కొట్ట చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఎవరు ప్రార్థన? అయ్యా, ఎవరు ప్రార్థన అంటే ఎవరు ప్రార్థన కాదు, అతని యథార్థ ప్రవర్తన. దేవుని మందిరములో ఆ వ్యక్తి చేసిన పరిచర్య, దేవుని మందిరములో బాధ్యత గలవాడై, భారము కలవాడై ఆ వ్యక్తి ప్రవర్తించిన ప్రవర్తన నేను జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ఆ ప్రవర్తన జ్ఞాపకం చేసుకోగానే ఆ వ్యక్తికి నేను పొడిగించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితములో, నా జీవితములో, మన జీవితంలో మనకు అవసరమైనది యథార్థ ప్రవర్తన. చెప్పలం ఏ ప్రవర్తన? యథార్థ ప్రవర్తన. దుష్ట ప్రవర్తన దూరమగునుగాక. ఆ ప్రవర్తన వదిలేసి మంచి ప్రవర్తన కావాలని ఈ స్థలానికి మనం చేరి ఉన్నాం. ఈ స్థలానికి మనము చేరి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యవన బిడ్డ కాలము వెళ్ళిన మార్గములో వెళుతూ ఉంది. కాలము వెళ్ళిన మార్గములో వెళుతుంది. కాలము వెళ్ళిన మార్గం ఏంటంటే, కాలం వెళుతూ ఉంది, అందరూ మూతికి రంగేసుకుంటున్నారు. ఆ మూతికి రంగేసుకునే వారి మధ్యలో ఆ సహోదరి ఉంది. అది తప్పుగా ఏం కాదు, వేసుకుంటుంది. అందరూ
ఎవరి మనసుకు నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందరూ ప్రవర్తించినట్లే ఆ సహోదరి ప్రవర్తిస్తుంది. ఎందుకనంటే ఆ సహోదరి ఉన్నది లోకము. చెప్పాలి ఏంటది మాది? లోకము. దేవునికి స్తోత్రం. లోకము. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుని స్తోత్రం. కరా ఇట్రా. మంచి చురుకైన వాడు. ఎలాంటిడమ్మా? ఇప్పుడు ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, స్కూల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏ స్కూల్ మీది? స్కూల్లో ఉన్నాడు. ఈ స్కూల్లో ఉన్న అబ్బాయి బీడీ తాగాడు అనుకోండి, తప్పు కదా? ఎక్కడున్నాడు చెప్పాలి? స్కూల్లో ఉన్నాడు. ఈ స్కూల్లో ఉన్న అబ్బాయి బీడీ తాగేసరికి అవసరమైతే మీడియా కూడా వచ్చేస్తుంది. అవసరమైతే మీడియా కూడా వచ్చేసి పలాని గౌరవరంలో నాడు నేడు స్కూల్లో విద్యార్థులు పరిశుద్ర ఎలా పెడతారు? ఇక్కడ పెట్టల దృష్టి నువ్వు ఎన్లా నాకు దొరుకుతారు, ఎవరైనా దొరుకుతారు. దేవునికి స్తోత్రం. పలాని గౌరవరం నాడు నేడు స్కూల్లో విద్యార్థులు అవసరం బీడీ మార్చి గంజాయిని కూడా పెట్టేస్తారు మీడియా. దేవునికి స్తోత్రం. దాన్ని ఎంత చేసేస్తారు? ఎందుకంటే అది స్కూలు. ఏంటది? అది ఒక పాఠశాల. అక్కడ ఒక గురువు ఉంటాడు, అక్కడ ఒక క్రమశిక్షణ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఒక పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించేస్తారు. అది స్కూల్ ఆవరణములో కాక ఒక బస్ స్టాండ్లో, ఒక బజారులో, ఒక బ్రాందీ షాపు సమీపంలో తాగుతూ ఉన్నాడు అనుకోండి వీడి. ఎవరు పట్టించుకోరు. ఎవరు కూడా ఈ నెల్లూరు ప్రాంతంలో కల్చర్ అది అంటారు. నెల్లూరు ప్రాంతంలో చిన్నపిల్లలు కూడా బీడీ తాగటం అది కల్చర్. అదేమంటారమ్మా? కల్చర్. ఎందుకంటే ఇతను ఉన్న స్థలము ఒక బస్ స్టాండు, ఒక బ్రాందీ షాపు, ఒక బజారి. ఎవరు పట్టించుకో. కానీ అదే గౌరవరము నాడు నేడు స్కూల్లో, ఆ ప్రభుత్వ పాఠశాలలో కానీ అతని చేతులు అగ్గిపెట్టి కనిపించినా, బీడీఏ కనిపించినా అది పెద్దగా చూస్తాం. దేవునికి స్తోత్రం. అలాగా ప్రియ దేవుని బిడ్డలారు, ఇప్పుడు బయట తాగితే కల్చర్. అది ఏమంటారు? కల్చర్. అలా కల్చర్లో కలిసిపోయింది సహోదరి. అలా లోకంలో వెళుతూ జరగనానంత నష్టము ఆ సహోదరి జీవితంలో, ఆ లోక ప్రయాణములో జరిగింది. ఏమి జరిగింది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయ పర్వతము స్థాయిలో ఉన్న భర్త యవన కాలములో ముక్కు పచ్చలు ఆరకముందే, పసుపు బట్టలు ఆరకముందే చనిపోయాడు. దేవునికి స్తోత్రం. చనిపోయాడు. ఎప్పుడైతే ఆ సహోదరి ఆ పసి ప్రాయములో భర్తను కోల్పోయిందో, ఏ ప్రాయంలో? పసి ప్రాయంలో భర్తను కోల్పోయిందో, అప్పటి నుంచి ఆమె ముఖము చూడటానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఏం చూడటానికి ఇష్టపడట్లేదు అమ్మా? ఇప్పుడు చెప్పిన సమస్య వచ్చింది చూసారా? ఈడు చూసి నవ్వాడు. ఇప్పుడు సమస్య కాదు అది, అది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చో, ఇటు తిరిగి కూర్చోబెట్టు. సమస్య అటు కూర్చోబెట్టు, ఇటు తిప్పుకో. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దురదృష్టవంతురాలు యవన ప్రాయములో భర్తను కోల్పోయి, ఆ ముఖం చూసిన దరిద్రం, కీడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ బంధువుల వివాహం జరుగుతూ ఉంటే ఒకింటికి ఇస్తున్నారు. ఈ సహోదరి దగ్గరకు వచ్చేసరికి ముఖం ఒకటి తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటంటే, ఈమె శుభకార్యానికి వస్తే మా కార్యము అపవిత్రమైపోతుంది. ఆశ్రయ పర్వతములన్నీ తొలగినన్, నమ్మిన నరులు మరినను.
ఆశ్రయ పర్వతములన్నీ తొలగిన నమ్మిన నరులు మారినను. ప్రియ దేవుని బిడ్డలారా, భర్త అంటే భార్యకి భరోసా ఎంతంటే కొండంత అండ. భార్యకి భర్త కొండంత అండ. ఒక పర్వతము నా భర్త నన్ను పోషిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు, చివరి వరకు 100 ఏళ్ళు నాతోనే. నా పిల్లలు ఎత్తుకున్నంతకాలం నా సంకలో ఉంటారు. ఇక నేను మోయలేని వయసు వచ్చేసరికి స్కూల్కి వెళ్ళిపోతారు, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళిపోతారు, కాలేజీ నుంచి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. మగపిల్లడైనా ఆడపిల్లైనా. ఆడపిల్లే పోతుందని ఇదివరకు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మగపిల్లోడు కూడా పోతున్నాడు. వాడు బాగుపోయిన వచ్చింది, పోదామా మామా మీ అమ్మ నాన్నను విడిచి ఎప్పుడు పోదామా మామా. ఎవరో మహాతల్లి ఒకటే ఎర తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పిల్లలు నవమాసాలు మోస్తానా, సంకనెత్తుతానా, దింపగానే స్కూల్కి పోతారు, తర్వాత కాలేజీకి పోతారు, తర్వాత పెళ్లి చేసుకుని పోతారు. కానీ నా భర్త 100 ఏళ్ళు నాతోనే ఉంటాడు. 100 ఏళ్ళు అని ఈ సహోదరి కొండంతలుగా ఆశ్రయించిన భర్త, ప్రియ దేవుని బిడ్డలారా, కదిలిపోయాడు, తొలగిపోయాడు, చనిపోయాడు. అప్పటి వరకు ఈ సహోదరి యవన ప్రాయములో ఉండగా, ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన స్థితిమంతురాలుగా ఉండగా, భర్త ఉన్నతమైన వ్యవసాయం చేసే వ్యక్తి అని చరిత్ర చెప్తుంది. ఆ స్థాయి కుటుంబంలో ఉన్నంతసేపు కూడా అనేక మంది ఈ సహోదరిని ఇష్టపడ్డారు, ఈ సహోదరిని ప్రేమించారు, ఈ సహోదరిని పలకరించారు. ఈ సహోదరితో ప్రియ దేవుని బిడ్డల రిలేషన్ కలిగి ఉండటానికి ఆశించి ఇష్టపడ్డారు. ఎప్పుడైతే ఈమె రిక్తురాలుగా మార్చబడిందో, వెధవరాలుగా మార్చబడిందో, భర్తను పోగొట్టుకున్న పరిస్థితుల్లో కొంచెం అయిపోయిందో, ఒక్కసారిగా ఆ నమ్మిన నరులు మారిపోయారు. అంతకుముందు నువ్వు వస్తేనే మా ఫంక్షన్లో, నువ్వు రాకపోతే తప్పదని ఇంటికి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఈ రోజున ఇల్లు వదిలిపెట్టి అలా ముఖం సాటేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వెధవరాలు శుభకార్యానికి రాకూడదు. నమ్మిన నరులు మారినలు, ఆశ్రయ పర్వతములన్నీ తొలగినను, నమ్మిన నరులు మారినను. నీ కృపయ విడచిపోదు నన్నెన్నడు భూమిలో. నీ కృపయ విడచిపోదు నన్నెన్నడు భూమిలో. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నమ్మిన పర్వతము తొలగిపోయినా, నువ్వు నమ్మిన నరులు మారిపోయినా, నా దేవుని కృప నిన్ను విడిచిపోదు, నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు, నా దేవుని కృప నిన్ను వదిలిపెట్టదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భర్త తొలగిపోయాడు, చనిపోయాడు. బంధువులు, స్నేహితులు అందరూ కూడా దురదృష్టవంతురాలు, యవన ప్రాయములో భర్తను పోగొట్టుకుంది. దీని ముఖం చూసినా, అమ్మ దీని ముఖం చూసినా దరిద్రం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా నేను కావల దాకా ఒక బైక్ కొనుక్కుంటాకి వెళ్తున్నాను, నేను ఒక కారు కొనుక్కుంటాకి వెళ్తున్నాను, అమ్మ నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, కాస్త ఎదురురా నాకు అని అడిగేవాళ్ళు ఉంటారు. పాడు మొఖాలు ఆగాగు, నేను బజార్లోకి వెళ్ళి చూసి వస్తా, పాడు మొఖాలు వస్తాయి. మనిషి బయలుదేరుతున్నాడు అనుకోండి, ఆగు నువ్వు ఇంట్లో ఉండు. మా బజార్లో ఏ మొఖాలు ఎక్కువ? దరిద్ర మొఖాలు ఎక్కువ. దరిద్రం ఏంటయ్యి అవి ఎక్కువ. నేను వెళ్ళి బజార్ అంతా వెరిఫికేషన్ చేసి రావాలి. దేవునికి స్తోత్రం.
మొన్న మన సీఎం గారు వస్తున్నారని 2 రోజుల ముందే పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి మకాం పెట్టారు. ఏంటమ్మా వచ్చారమ్మా, ఆడపిల్లలు ఏంటమ్మా రేచారంటే, అయ్యా మేము లేడీస్ పోలీసులు, వాళ్ళు జెంట్స్ పోలీసులు అయ్యా, సీఎం గారు వస్తున్నారు కదా పర్యవేక్షణకు వచ్చాం, ఈ దారి పర్యవేక్షించడానికి వచ్చాం అన్నట్లు ఆ మగ మనిషి బయలుదేరక ముందే ఆడ మనిషి వచ్చి బజారంతా ఏం చేస్తుంది, ఆమె ఏం చేస్తుంది, బజారంతా ఏం చేస్తుంది, వెరిఫికేషన్ చేస్తుంది అనమాట. ఏ పాడు ముండా రావట్లేదు, రైట్ గ్రీన్ సిగ్నల్. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ సహోదరిని నా దేవుని కృప విడిచిపెట్టలేదమ్మా, నా దేవుని కృప వదిలిపెట్టలేదమ్మా, నా దేవుని కృప విడిచిపెట్టలేదు. నా దేవుని కృప ఆ సహోదరిని పట్టుకుంది. ఆ సహోదరి ఇప్పుడు లోకమని మోయాబీలో నుండి దేవుని సంఘమైన, దేవుని మందిరమైన, దేవుని సన్నిధి అయిన యోదయ బెత్లెహేము దేశములో అడుగుపెట్టింది. కూడా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగు పెడితే నిలవటానికి నీడ లేదు, తినటానికి భోజనము లేదు, ఉండటానికి గృహము లేదు, కట్టుకోవటానికి వస్త్రము లేదు. ఆ సహోదరి తెల్లవారక ముందే, అమ్మమ్మ చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి, తెల్లవారక ముందే ఆమె పొలాల్లోనికి పరిగి ఏరుకోవటానికి వెళ్ళాలి. అంటే పని కూడా లేదా, ఆమెకి ఏం లేదమ్మా. మిమ్మల్ని ఎవరైనా వచ్చి అమ్మమ్మ రండి తల్లి అని పిలిచేవాళ్ళు ఉన్నారు బ్రతిమలాడి, ఆ తల్లిని, ఆ సహోదరిని పనికి పిలిచేవారు కూడా లేరు. ఆమె పొలములోనికి వెళ్ళి పరిగి ఏరుకొని వాటిని తీసుకొచ్చి నూర్చుకొని దంచుకొని కట్టెలు ఏరుకొచ్చుకొని మరొక ఇంటికి వెళ్ళి నుప్పు తెచ్చుకొని పొయ్యి మండించుకొని ఆమె కాసుకొని అత్తగారికి పెట్టి ఆమె త్రాగాలి. ఆ స్థితి, ఆ స్థాయి. దేవునికి స్తోత్రం. బైబిల్లో కోడలు అత్తగారికి పెట్టిందా వండి, అత్తగారు వండి కోడలకు పెట్టిందా? అమ్మమ్మ చెప్పాలి అమ్మ చెప్పాలి. కోడలు వండి అత్తగారికి పెట్టిందా, అత్తగారు వండి కోడలకు పెట్టిందా? అమ్మ నాకు వినిపించట్లేదమ్మా. ఇప్పుడు ఏ కోడలు ఉందమ్మా వంట చేసి అత్తగారికి పెట్టే కోడలు? అమ్మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు తెల్లవారక ముందే పొలములోనికి వెళ్ళి పరిగేరుకుని వచ్చి వాటిని నూర్చి వాటిని దంచి కట్టెలేరుకొచ్చి పక్కింటికి వెళ్ళి నుప్పు తెచ్చి ఆ మండించి అవి ఎవరు వంట చేసి అత్తగారికి పెట్టిన తర్వాత రూతు భుజించేది అని చరిత్ర చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈమె పొలములోకి వెళ్ళటం, పొలములో పరిగేరుకోవటం, మరలా ఇంటికాడకి రావటం, వాళ్ళ అత్తగారిని పలకరించటము, వాళ్ళ అత్తగారిని మంచి చూసుకోవటము, అదంతా కూడా ఈమె ప్రవర్తన గమనిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? గమనిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన నా ప్రభు గమనిస్తున్నాడు. దేవుని మందిరములో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో, ఇంటి దగ్గర నీ అత్తగారితో నువ్వు ఏ విధముగా ప్రవర్తిస్తున్నావో, నీ భర్తతో ఏ విధముగా ప్రవర్తిస్తున్నావో, నీ భార్యతో ఏ విధముగా ప్రవర్తిస్తున్నావో, పొరుగు వారితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, నీ వారంటూ ఎవరు లేని దూర ప్రాంతములో నువ్వెలా ప్రవర్తిస్తున్నావో నీ ప్రవర్తన నా దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా. చెల్లి కాదు తమ్ముడు నిన్ను కూడా చూస్తున్నాడు, చెల్లి నిన్ను కూడా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లేక. నీవు ప్రతి మాటకు మూల్యము చెల్లించాలి, ప్రతి మాటకు మూల్యము చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నిన్ను నా ప్రభువు లెక్క అడుగుతాడు. ఈ రూతుని నా దేవుడు గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకుందాం. రూతు గ్రంథము 3:10 త్వరగా. అతడు రూతు గ్రంథము 3:10 నా కుమారి చాలు తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బిడ్డ ఒక కాలేజీలో చదువుకొని మంచి పేరు తెచ్చుకుంది. ఏం తెచ్చుకుందమ్మా? వెంటనే మనం ఏమంటాం తెలుసా? పరిశుద్ధ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అనుకోండి, మా రాష్ట్రం అమ్మాయి అంటాం. ఏమంటాం? లేదు నెల్లూరు జిల్లా అమ్మాయి అనుకోండి, మా జిల్లా అంటాం. లేదు మన మండలం అయితే మన మండలం అని చెప్తాం. లేదు మన గ్రామం అయితే మా అమ్మాయి అంటాం. అవును కదా? లేదా పనికి మాలిన మనిషి చదువు లేకోకుండా ఏదో చీటాగాండి వేసుకుని తిరుగుతుంది అనుకోండి. ఏమండి? చీటాగాండి వేసుకుని కాలేజీకి అని చెప్పి తిరుగుతూ ఉందనుకో రోడ్లెంట, మన సొంత రక్త సంబంధి అయినా ఇదిగో తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఫీజు పంపిస్తే ఈ పాడు మనిషి ఇలా తిరిగిందంటే ఫోటో చూపించినా మాకెవరో తెలియదు అన్నట్లు పక్క వెళ్ళిపోతాం. అసలు మనకు పట్టించుకొని వెళ్ళిపోతాం. అవును కదా? ఇప్పుడు ఇక్కడ ఈ గ్రంథకర్త అంటున్నాడు, ఒక రిక్తురాలని, ఒక మోయాబు దేశపురాలని ఉదయం బెత్లెహేము వస్తే, నా కుమారి, నా బిడ్డ, నా కుమార్తె. దేవునికి స్తోత్రం. అంటే ఈమె ప్రవర్తన అంత పరిశుద్ధముగా ఉంది. కూడా చెప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిశుద్ధమైన ప్రవర్తన నీవు కలిగి ఉందువుగాక. ఆ సాక్ష్యము నీవు పొందుదువుగాక. నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. అమ్మా 10వ వాక్యం తల్లి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఆగా దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కర్ర ఇట్రా, ఇట్రా, నువ్వు కొట్రా, ఇట్రా. కుమారి ఏం పేరమ్మా? రూత్. ఈ రూతు యూదయ బెత్లెహేము దేశములోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తికి కొద్దివారు కనిపించారు. ఎవరు కనిపించారమ్మా? పరిచయం అయ్యారు. ఎవరు వీళ్ళు? కొద్దివారు. పరిచయం అయిన తర్వాత మీ దేవురా అని అడిగాడు. మీ దేవురా అని అడిగారు. ఈ మనిషి ఫోన్ నెంబరు వ్యక్తికి ఇచ్చి, ఈ మనిషి ఫోన్ నెంబర్ ఈ వ్యక్తికి ఇచ్చి, ఇప్పుడు ఈ వ్యక్తి భక్తిని వదలి చెప్పాలి. ఎవరిని వదలి? అత్తను వదలి. భక్తిని వదలి అత్తను వదలి ఈ వ్యక్తిని వెంబడించలా. వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ వ్యక్తికి పరిచయం అయ్యాడు. రోజు చూస్తుంటే పరిచయమే కదా. ఇప్పుడు భక్తి జీవితాన్ని వదిలిపెట్టి, పరిశుద్ధుల సహవాసాన్ని వదిలిపెట్టి, అత్తగారిని విడిచిపెట్టి ఈ కొద్ది వారిని వెంబడించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ఏ ఆలోచనతో జీవితాన్ని ప్రారంభించిందో, ఏ ఉద్దేశంతో జీవితాన్ని ప్రారంభించిందో అదే మార్గంలో వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసముతోనే ప్రారంభించి తిని
ఈ యాత్రను విశ్వాసముతోనే ప్రారంభించితిని. హల్లెలూయా. ఇప్పుడు కొద్దివారు కనిపించినప్పుడు కొద్దివారిని వెంబడించలేదు. ఎందుకనంటే ఈ యొక్క రూతు యొక్క విశ్వాసము ఏమిటంటే యేసయ్య మీదే విశ్వాసం. చెప్పాలి. ఎవరి మీద విశ్వాసం? యేసుక్రీస్తు వంశావళిలో నేను చేర్చబడాలి. నేను దురదృష్టవంతురాలని లోకం చెప్పొచ్చు, దరిద్రపు గొడ్డుదానని లోకం చెప్పొచ్చు, దరిద్రమైన వ్యక్తిని లోకం చెప్పొచ్చు, నా ఆశ్రయ పర్వతం తొలగిపోవచ్చు, నన్ను నమ్మిన వారు నన్ను మోసం చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను విశ్వాసముతో ప్రారంభించాను. నేను యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబోతున్నాను. ఈ కొద్దివారు నాకేమి చేయగలరు అని కొద్దివారిని వెంబడించలేదు. దేవునికి స్తోత్రం. చదువు తల్లి. కొద్దివారినే గాని తర్వాత గొప్పవారు ఈ వ్యక్తికి పరిచయం అయ్యారు. ఎవరమ్మా? గొప్పవారు ఈ వ్యక్తికి పరిచయం అయ్యారు. గొప్పవారు ఈ వ్యక్తికి పరిచయం అయిన తర్వాత ఈ వ్యక్తిలో చాలా గొప్పతనాలు ఉన్నాయి. ఈ వ్యక్తిలో చాలా గొప్ప వ్యక్తి అని ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ప్రారంభించి విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉంటే మనకు చాలామంది పరిచయం అవుతుంటారు, చాలా మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రభు చూస్తుంటాడు, వీళ్ళు ఆ విశ్వాసములోనే నిలబడి అడుగులు వేస్తూ కొనసాగిస్తారా, కొద్దివారు గమనించినప్పుడు వారితో, లేకపోతే గొప్పవారు గమనించడం వారితోనే కనెక్ట్ అయిపోయి ఉంటారా? దేవునికి స్తోత్రం. కొందరు అసలు ప్రార్థన ఉండదు, ప్రభువు మీద ఆధారపడరు, ఇక గొప్పవారు మాకు దొరికారు చాలు అన్నట్లు వారి జీవితం ఉంటుంది. అవసరమైతే ఆరాధనని విడిచిపెట్టేస్తారు, బైబిల్ని విడిచిపెట్టేస్తారు, బాప్తిస్మని విడిచిపెట్టేస్తారు, ఏదైనా విడిచిపెట్టేస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే మనల్ని కొద్దివారు, ఈ గొప్పవారు యేసయ్య రాజ్యములో మనల్ని చేర్చలేరు. దేవునికి స్తోత్రం. మనల్ని చేర్చేది మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రూతు ఈ గొప్పవారు కనిపించినప్పుడు ఈ గొప్పవారిని కూడా వెంబడించలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలములో ఒక మంచి విద్యావేత్త ఒక అబ్బాయిని అడిగాడు. అబ్బాయా, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు అని అడిగాడు. అప్పటికే వాడు జుట్టు బాగా పెంచేసుకున్నాడు, చెవులు కుట్టి చేసుకున్నాడు, కాళ్ళకు పట్టీలు పెట్టేసుకున్నాడు, ఇట్టా అంటున్నాడు. నేను ఒక పలానోడిని వెంబడిస్తున్నాను అన్నాడు. ఎవరిని? ఒక పేరు చెప్పాడు. వాడి బర్త్డేకి నిన్ను ఎప్పుడైనా పిలిచి కేకు నీ నోట్లో పెట్టాడా అని అడిగాడు. పెట్టలేదు. వాడి పేరు చెప్పి నేను 10,000 అప్పు చేసి కేక్ కోసాను ఇక్కడ అన్నాడు. నీకు ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు ఒక పూట ఆడ హాస్పిటల్కి ఎప్పుడన్నా వచ్చాడా అని అడిగాడు. రాలేదు అన్నాడు. నిన్ను గన్న నీ తల్లి నీ తండ్రి నిద్రమాని తిండిమాని నీ చుట్టూ తిరిగారా? ఇప్పుడు నువ్వు ఎవరి ఫ్యాన్గా ఉండాలి, ఎవరిని వెంబడించాలరా దరిద్రుడా అనేసరికి వాడు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. దేవునికి స్తోత్రం. కొద్దివారు సమాజంలో కనిపిస్తారు, గొప్పవారు సమాజంలో కనిపిస్తారు. వారిని వెంబడింపక నువ్వు యేసయ్యని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఆకాశానికి భూమికి మధ్యలో 6 గంటల సేపు వేలాడుతూ ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు రక్తమును కాచి ప్రాణత్యాగం చేసింది యేసు. నిన్ను పరలోక రాజ్యములోనికి చేర్చేది యేసు, నీ పాపములు క్షమించేది యేసు. దేవునికి స్తోత్రం. ఈ రూతు ఈ గొప్పవారు ఎన్ని గొప్పలు చూసినా వాటికి ఏమీ కనెక్ట్ అవ్వలేదు, వాటి మీద ఏమి ఆశించలేదు. నా యేసయ్యతో ఉంటే ఇలాంటివి ఎన్నో నాకుంటాయి. దేవునికి స్తోత్రం అని విశ్వాసములోనే నిలిచింది. ఇప్పుడు ఎంతమందిని చూసింది? కొద్దివారిని చూసింది, గొప్పవారిని చూసింది.
తర్వాత అక్కడ రాయబడి ఉన్న మాట ఇంకోటి చదవండి అమ్మ. మీరు బైబిల్ చదువుకుంటే వెళ్తే అయిపోద్దమ్మా. కొద్దివారినే గాని గొప్పవారినే గాని ఆ, యవనస్తులను దేవునికి స్తోత్రం. యవనస్తులను. ప్రవీణ ఇట్రా. ఏమి నువ్వు పెద్దోళ్ళ మధ్యలో కూర్చుంటావు, చిన్నోళ్ళ దగ్గరికి రావు. అట్రా అట్రా. యవనస్తుడు ఎవరమ్మా? ఎవరమ్మా? ఈ యవనస్తుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొద్దివారు గొప్పవారు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ రూతు భర్తను కోల్పోయి ఉంది, యవన ప్రాయములో ఉంది, అచ్చట ముచ్చట కూడా తీర్చబడలేదు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇప్పుడు యవనస్తులు ఎదురుపడ్డారు. అమ్మమ్మ ఎవరు? యవనస్తులు. చక్కటి రంగు. ఏ రంగమ్మా? ప్రవీణ్ రంగు చక్కటిది కాదా? మీ అమ్ముంటే ఎంత మురిసిపోయేదో. ఏది మీ అమ్మ? ఊరిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు ఆలోచన ఏమిటంటే, రూతు ఉద్దేశం ఏంటంటే, నేను ప్రారంభించింది ప్రభు వైపు చూసి, నా ప్రభు నాకుంటే చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఈ మాట చెప్పగలవా? కొద్దివారు నీకు కనిపిస్తున్నారు, వాళ్ళతో కనెక్ట్ అయిపోతున్నావు, ఇక భక్తి వదిలిపెట్టేస్తున్నావు. లేకపోతే గొప్పవారు నీకు కనిపిస్తున్నారు, వాళ్ళతో కనెక్ట్ అయిపోతున్నావు, భక్తిని విడిచిపెట్టేస్తున్నావు. తరువాత శరీరాశలు పుట్టించే, వ్యామోహము పుట్టించే, శరీర కోరికలను రేపే సన్నివేశాలు నీ జీవితంలో ఎదురవుతుంటే, వాటికి నువ్వు దాసురాలుగా, వాటికి నువ్వు దాసునిగా, వాటికి నువ్వు బానిసే ఆయన హస్తపు నీడలోనికి వచ్చిందో, ఆయన సన్నిధానములకు వచ్చిందో, ఆమె ప్రవర్తన ఏ ప్రవర్తన అంటే దుష్ట ప్రవర్తన అని కాదు, కామ ప్రవర్తన అని కాదు. ఆమె సాక్ష్యము పొందింది సత్ప్రవర్తన. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రవర్తనమ్మా? చెప్పాలి గట్టిగా. ఎప్పుడు ఈమె సత్ప్రవర్తనగా మార్చబడిందంటే, మగల పెళ్ళి కుమార్తెగా నన్ను కృపతో సిద్ధపరచుము, పంపుము. హల్లెలూయా. జయించిన సియోను వాసులను ఆయన పరలోక రాజ్యానికి చేర్చు. ఇప్పుడు ఈ రూతు ఎవరిని జయించింది అంటే, కొద్దివారు ఎదరయ్యారు, కొద్దివారిని జయించింది. గొప్పవారు ఆస్తిపాస్తులు అంతస్తులున్న బాంధవ్యాలు ఈ వ్యక్తికి ఎదురయ్యాయి, దగ్గరయ్యాయి, వాటిని జయించింది. యవనస్తులు అనగా శరీరాశలు, నేత్రాశలు, జీవపటంబము సమీపిస్తే వాటిని జయించింది. అమ్మా రూతు, ఏంటమ్మా నీ ఆశ అంటే, నేను యేసయ్య వంశావళిలోనికి చేర్చబడలేదు. దరిద్రపు దానవు, దురదృష్టవంతురాలువు, వెలివేయుడిన దానవు, అందరి చేత చీ అనిపించుకున్న దానవు కదంటే, నా విశ్వాసము దేవుని కృప నన్ను ఆయన వంశావళిలోనికి చేర్చగలదు. కొట్టు చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. నేను అనాథని కాదు, నేను రిక్తురాలను కాదు, నేను చేదు అనుభవం కాదు, నన్ను నా దేవుడు మారాగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమైన బోయొచ్చు బాగా గొప్ప ఆస్తి కలిగిన వ్యక్తి రూతుని వివాహం చేసుకున్నాడమ్మా. భార్యను తగలబెట్టేసినట్టు కాదు, ఆరో పిల్లడు కాదు. దేవునికి స్తోత్రం. రూతుని వివాహం చేసుకుంటే రూతు గర్భములో నుంచి యేసు ప్రభుకి వంశావళి వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు వంశావళిలోనికి మనం వెళితే రూతు కనిపిస్తుంది. కొట్టు చప్పట్లో హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన కాలములో జీవితం పాడైపోయింది, నష్టాలు పాలైపోయింది, కష్టాలు పాలైపోయింది. కానీ కేవలము రూతు ప్రవర్తన యేసయ్య వంశావళిలోనికి చేర్చింది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రవర్తన కనీసం పరలోక రాజ్యములోకి చేర్చబడటానికి, నీ జీవితము దీవెనకరముగా మార్చబడటానికి ఉపయోగపడాలని నా ప్రభు ఆశించి ఈ మహిమ కలిగిన సువార్తను నీకు అందించాడు. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచిన ప్రతి ఒక్కరూ, అయ్యా నా ప్రవర్తన సరిగా ఉండాలయ్యా, నా ప్రవర్తన రూతు ప్రవర్తన వలె సత్ప్రవర్తన అయి ఉండాలయ్యా, దుష్ట ప్రవర్తన నాకు ఉండకూడదయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. అమ్మా మోకరించు. అయ్యా నేను అత్తగారు పెడితే తినే అయ్యా అనుభవం కాదయ్యా, నేను తయారు చేసి మా అత్తకు పెట్టాలయ్యా, అప్పుడే శ్రేష్టమైన దీవెనని చెప్పారయ్యా. అమ్మ మోకరించు. అడుగు, వంట నేర్పయ్యా నాకని అడుగు. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘననామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. దైవమా నీకు స్తోత్రాలు. ఓ రికబా తిరా. ఓ రికబా రబా రికబా శరాలబా. నీకు స్తోత్రాలు. ఎంచుట లేదు నా ప్రాణము ఏ మాత్రం, ప్రియమైనదిగా ప్రీతికరమగునా. ఎంచుట లేదు నా ప్రాణము ఏ మాత్రం, ప్రియమైనదిగా ప్రీతికరమగును. తుది వరకు పరిచర్యనంతా తుది వరకు ముగించెదా కృపలోనే. పరిచర్యనంతా తుది వరకు, పరిచర్యనంతా తుది వరకు, కడవరకు కాచే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా, కడవరకు కాచే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా. దైవమా ఆర్తనా. దేవుడు ఇంతవరకు సకల కుటుంబ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. దేవుడు సజీవ సాక్ష్యముల ద్వారా ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఆయన దాసును బలపరిచి అభిషేకించి చక్కటి వర్తమానము చేత మనం దర్శించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి యథార్థ ప్రవర్తన కలిగే, దేవునికి ఇష్టంగా మన బ్రతుకుటకు మన జీవితాలు సరి చేయగలిగిన వాక్కుల చేత నింపిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బయలుదేరి వెలుచుండగా ఒడ్డుపాలెం ఆరాధన కూడా, చువ్వుల దిన ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రశస్తమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. నీకు వందనాలు. ఉదయకాలపు తండ్రి కావలారాధన ఆశీర్వాదకరంగా జరిగించి ఈ రెండు ఆరాధనకి ప్రభా నీ దాసులు తీసుకొచ్చి చక్కగా నాయన అయ్యా విలువైన మాటలు ప్రకటించారా ప్రభా. నీ స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి, ముని పెన్నడి వినిన వాక్కుల చేత ఇంకా మేము మార్చబడాలని, మా ప్రవర్తన మార్చబడాలి, మా బుద్ధి మార్చబడాలని ప్రభా. లోకము నుంచి వేరే పరిశుద్ధుల సహవాసములో అయ్యా ముఖ్యంగా ప్రభా జయించిన వారితో ఒక స్థానాన్ని, సింహాసనం స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రభా. యా తండ్రి, ఏ యథార్థం విడిచిపెట్టలేదు ప్రభా. నీ స్తోత్రం అయ్యా. నేను విడిచిపెట్టేవాడిని ఆయన. అటువంటి యథార్థ కలిగి బ్రతుకుటకు నాయన, యథార్థ ప్రవర్తన కలిగి జీవించటకు సహాయం చేయండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. పలుమార్లు హెచ్చరిస్తున్నావు, పలుమార్లు దర్శిస్తున్నావు నాయన. వాక్యం వింటున్నాము, వెళ్తున్నామని కాదు, కానీ బుద్ధి మారలేదు అయ్యా, ప్రవర్తన మారలేదు, ఆలోచన మారలేదు, క్రియలు మారలేదు ప్రభా. ఇంకా మేము మారై ఉన్నాయేమో మా జీవితాల్లో, ఇంకా మార్చవలసినవి చాలా ఉన్నాయేమో. నీ సంగముతో పలుమార్లు మీరు మాట్లాడుతున్నారయ్యా. ఏదో అదే వాక్యం వింటున్నాములే అని ఉంటున్నామేమో, కానీ అలా కాదు. ఎవరో ఒకరిక్కడ ప్రవర్తన మారాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా. ప్రతి ఒక్కరిని సరి చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని బుద్ధిలో మార్చండి అయ్యా, ప్రవర్తన మార్చండి అయ్యా. పాపంలో ఉన్నారేమో, లోకంలో ఉన్నారేమో, లోక వ్యసనాల్లో ఉన్నారేమో అయ్యా. లేనిపోయిన సమస్యలని అయ్యా ఊపిలో కూరుకుపోయి ఉన్నారేమో, పాతంలో దిగజారిపోతున్నారేమో, అటు వారితో మాట్లాడుతూ ఉన్నారయ్యా. దేవుడు నాతో మాట్లాడాడని ప్రతి ఒక్కరు గ్రహించాలయ్యా. పలుమార్లు మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరో ఒకరు ఇక్కడ ఉన్నారు అయ్యా. ప్రతి ఒక్కరు నాయన హెచ్చరిస్తూ ప్రభా, కోటలు దానం పెట్టి కొనుక్కున్నాము. నీ మాటలు మాకు దొరుకుతాయా? ఇంత బుద్ధి కలిగిన మాటలు, సరిచేసే మాటలు, చక్కపరిచే మాటలు, దీవించబడిన మాటలు ఎక్కడ దొరుకుతాయండి? ఎక్కడ దొరకవు నాయన. నీ మందిరములో చేరిన మాతో చక్కటి మాటలు మాట్లాడి ఉన్నారు ప్రభా. ప్రతిదీ యథార్థ ప్రవర్తన కలిగి యథార్థంగా జీవించకు అయ్యా. మేము సరి చేసుకుంటాం, మేము లోపడతామయ్యా. ఇక్కడి నుంచి మా బుద్ధులు మారాలయ్యా. మేము నడుస్తున్న ప్రతి నడతలు మారాలయ్యా. మా కంటి చూపు ప్రతిదీ మారాలయ్యా. లోకంలో అంత వ్యర్థమైనదయ్యా. లోకంలో ఉన్నవానికంటే నీ గొప్ప దేవుడు కదయ్యా. నీకు వందనాలు. నేను కలిగి ఉంటే మాకు ఆశీర్వాదం నాయన అయ్యా. ఎప్పుడో గతించిన వారం కాలగర్భంలో కలిసిపోయే మా జీవితాలు నాయన. తల్లి గర్భములు రూపింపకమ్మని ఎరిగిన దేవుడు నాయన. ముద్దుపు వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడు నువ్వు ఒక్కడువే నాయన. పర్వతములు తొలగిన మెట్టులతో తిరిగిన నా కృపని విడిచిపోతాను. ఎన్ని శ్రమలు మా ఎదుటి వచ్చినప్పటికీ ప్రభా అవన్నీ తొలగించి ప్రేమించి సరిచేసే దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఏదేమైనా సరే నాయన, నీ వాగ్దాలతో మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రములయ్యా. ఇంతవరకు ఆరాధన ఆశీర్వాదకరంగా మీరు జరిగించారయ్యా. నీ దీనదాసులు బలపరిచి మీరు వాడుకున్నారయ్యా. నీ స్తోత్రం. ఇప్పుడు వచ్చిన ప్రభా ప్రతి నా కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా. మా బిడ్డలు చేస్తున్న చేతి పని, కూలి పని, వ్యాపారాలు, వాహనాలు నీ ఖాతాలు దయచేయండి. చేస్తున్న ఉద్యోగాలు మీరు దీవించండి అయ్యా. చదువుకున్న విద్యార్థులు ఖాతాలు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. గడిచిన కాలం అంతా కాపాడారు. మరి మనసుని పునరుద్ధాన వేళ ఈ వారం అంతా కూడా మా బిడ్డలు చేస్తున్న పనిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారి మార్గాల్లో మీరు తోడుకుంటామని ప్రార్థన చేస్తున్నాం. భయంకర మండల ఎండలో మేము ఉన్నాం ప్రవ్వా. ఏ వడగాలి ఎండ దెబ్బలు తగలకుండా వృద్ధుల్ని, చిన్న బిడ్డలు మీరు కాపాడమని వేడుకుంటున్నాం. చాలా మంది జ్వరాల చేత బాధపడుచున్నారయ్యా. ప్రతి విధమైన అనారోగ్యాలు విడిపించి చక్కటి ఆరోగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఇవన్నీ ముగించుకొని బయలుదేరి ఒట్టుపాలెం ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. జువుల దిన ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. ఈ వారం జరుగుతున్న విజిటింగ్ కార్యక్రమం, కృతజ్ఞత కూడికలు అయ్యా, సంఘ ఆరాధనలు ప్రభా ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగుండి నడిపించమని ప్రార్థన చేస్తూ మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీ నామానికి అప్పగిస్తూ యేసు పేరున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవుని స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటితో ఆరాధన ముగించబడింది. గతములో మరి 2 3